హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో రోజ్ స్టైల్లో కనిపించే ఈ హ్యాండ్స్ని పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే ఏ ఏజ్ వాళ్ళకైనా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ రోజ్ డిజైన్ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసి నార్మల్ హ్యాండ్ షేప్ని బేస్ చేసుకొని రోజ్ హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని హ్యాండ్కి సరిపోయినంత ఫ్యాబ్రిక్ తీసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్ లెంత్ మీకు ఎంతైతే కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాండ్ లెంత్ చెక్ చేసి పైన షోల్డర్ పాయింట్ మార్చేసాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని పైన షోల్డర్ పాయింట్ పెట్టిన దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసి ఒక పాయింట్ పెట్టాను హాఫ్ మెజర్మెంట్ దగ్గర. ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచ్ 2.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ మార్చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అండ్ కింద వైపున హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకొని పైన పెట్టిన హ్యాండ్ డౌన్ పాయింట్ని ఇప్పుడు పెట్టుకున్న పాయింట్ని రెండింటిని కలిపి 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నా. ఎక్స్ట్రా మార్జిన్ లేదంటే ఎక్స్ట్రా ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్ అండి. అది ఎంతైనా మార్చేసుకోవచ్చు. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసా. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఒక న్యూస్ పేపర్ని కూడా కట్ చేశాను మనకి రోజ్ హ్యాండ్ డిజైన్ కోసం అనమాట. ఈ విధంగా అందరూ హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో మీది కరెక్ట్ నార్మల్ హ్యాండ్ షేప్ లాగానే పేపర్ కటింగ్ చేసుకొని కట్ చేసుకున్న పేపర్ని కరెక్ట్గా మిడిల్లో కట్ చేయాలి. పైన వైపున ఒక 1/2 ఇంచ్ మాత్రం కట్ చేయకుండా వదిలేసాను ఇక్కడ. అండ్ కింద మిగిలిన మొత్తం కరెక్ట్గా మిడిల్లో స్ట్రైట్గా కట్ చేశాను అంతే. ఈ విధంగా కట్ చేసిన పేపర్ని బేస్ చేసుకొని ఇప్పుడు రోజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక కార్నర్లో ఈ పేపర్ని పెట్టాలి. పేపర్ ఎలా పెట్టాలి అంటే పేపర్ మామూలుగా చూడడానికి ఎలా ఉంది కదా, పేపర్ని ఈ విధంగా ఒక కార్నర్ దగ్గర నీట్గా చివర్లో పెట్టుకొని ఇంకొక వైపు ఉన్న హ్యాండ్ షేప్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా అయితే హ్యాండ్ షేప్ ఇలా ఉంటుంది కదా, నార్మల్ షేప్ అయితే ఒక సైడ్న కార్నర్లో అంటే మూలన ఫ్యాబ్రిక్కి చివర మూలన ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా ఉన్న దగ్గర కొంచెం పైకి ఈ విధంగా హ్యాండ్ షేప్ని పెట్టి ఇంకొక వైపు ఉన్న హ్యాండ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు పేపర్ ఎడ్జ్లు రెండు కూడా ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టినప్పుడు పేపర్ మార్కింగ్ చేసేటప్పుడు పేపర్ జారిపోకుండా ఉండడం కోసం, పేపర్ కదిలిపోకుండా ఉండడం కోసం పేపర్ పైన అక్కడక్కడ పిన్స్ అనేది పెడుతున్నాను నేను. ఈ విధంగా కటింగ్ చేసేటప్పుడు కదలకుండా నీట్ షేప్ రావడం కోసం అనమాట. అండ్ ఈ పేపరు మార్కింగ్ కంప్లీట్ అయ్యి హాఫ్ పార్ట్ స్టిచ్చింగ్ అయ్యాకే తీస్తాము. అప్పుడే హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ పైన ఏ కార్నర్లో పెట్టి కట్ చేసానో కూడా ఒకసారి చూపిస్తాను, అందరికీ డీటెయిల్గా అర్థమవుతుంది. ఫ్యాబ్రిక్కి ఒక చివరన కార్నర్ ఉన్న దగ్గర ఈ విధంగా పేపర్ పెట్టి కట్ చేశాను. ఇంకొక చివరన ఇంకొక హ్యాండ్ కట్ చేసుకున్నాను అనమాట. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ 40 సెంటీమీటర్స్ కన్నా కొంచెం ఎక్కువే ఉంది. డ్రెస్ స్టిచ్ చేయంగా మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేశాను అనమాట. అండ్ ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసిన తర్వాత హ్యాండ్కి నేను ఇక్కడ పేపర్ అస్సలు కదలకుండా ఉండాలి స్టిచ్చింగ్ అయ్యే వరకు అని పిన్స్ ఎక్కువ పెట్టుకున్నాను. ఈ విధంగా పిన్స్ పెట్టిన తర్వాత హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్కి కార్నర్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న దగ్గర అనమాట. అంటే హ్యాండ్ మిడిల్ దగ్గర నుంచి ఈ కింద కార్నర్ దగ్గర ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని హ్యాండ్ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. అండ్ హ్యాండ్ షేప్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసినప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పేపర్ని అయితే ఓపెన్ చేయము. అండ్ ఈ పేపర్ ఉన్న దగ్గర నుంచి హ్యాండ్ షేప్ క్రాస్ కనిపిస్తుంది కదా మీకు ఫోల్డింగ్ ఉన్నంత వరకు, అంటే ఇప్పుడు నేను వేలుతో చూపించినంత బార్ వరకు బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి స్టిచ్ అనేది రావాలి. ఆ 1/2 ఇంచ్ అనేది ఖర్చులు లేకపోతే ఫ్యాబ్రిక్ పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ బార్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్కి స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేసుకొని పేపర్ ఉన్నంత వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసి ఈ విధంగా పేపర్ని బయటికి తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బారుగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేశాక పిన్స్ మొత్తాన్ని తీసేసి నీట్గా పేపర్ అనేది చిరగకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసుకోవడానికి పేపర్ యూస్ చేయాలి కాబట్టి ఈ విధంగా పిన్స్ అన్ని తీసేసి పేపర్ని బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న హ్యాండ్ షేప్ని ఓపెన్ చేస్తే కరెక్ట్గా కింద చివర మాత్రం
కింద చివర మొత్తం స్ట్రైట్గా వచ్చేలాగా ఓపెన్ చేస్తే హ్యాండ్ షేప్ మీకు చూడడానికి ఇలా ఉండింది. మిడిల్లో ఉన్న పార్ట్ని ఈ విధంగా లోపల నుంచి తీస్తే కుచ్చులాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ని మనం రోజ్ షేప్లో సెట్ చేసుకోవాలి. అంటే ఏం లేదండి, రోజ్ షేప్లో సెట్ చేయడం అంటే చిన్న 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 కుచ్చులు పడేలాగా, రౌండ్ రౌండ్ రింగుల్లాగా చిన్న కుచ్చు అంటే సర్కిల్స్ టైప్లో చిన్న కుచ్చు వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట. మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం అది రోజ్ షేప్లోకి వస్తుంది. మీరు కుచ్చులు ఎంత నీట్గా పెడితే ఫ్లవర్ షేప్ అంత బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా కుచ్చులు పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి పైన మెయిన్ హ్యాండ్ షేప్ని ఈ విధంగా పెట్టుకొని కింద చివర్లు స్ట్రైట్గా అండ్ అలాగే పైన వైపు షేప్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేల్తో చూపించిన దగ్గర అనమాట. ఈ విధంగా హ్యాండ్ షేప్ చుట్టూరు అవుట్లైన్ మొత్తం నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత రోజ్ ఫ్లవర్ అనేది కదలకుండా ఉండడానికి స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. రోజ్ ఫ్లవర్ మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా కనిపిస్తుంది. అంటే కుచ్చులు మిడిల్లో అనమాట. మిడిల్లో మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా సర్కిల్ షేప్లో కానీ ఫ్లవర్ షేప్లో చిన్న చిన్న లోపల మడతలు వచ్చేలాగా పెట్టుకోవచ్చు అనమాట. క్లాత్ మీరు డైరెక్ట్గా కుచ్చు పెడుతుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. మనకి కింద వైపున ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మిడిల్లో కుచ్చు పెట్టుకుంటే అది రోజ్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చివర అంచుల్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ షేప్కి చివరన ఒక అంచులాగా వేస్తుంది అనమాట. 1/2 ఇంచ్ అంచులాగా వేయడం కోసం ఫ్యాబ్రిక్కి హ్యాండ్ షేప్కి రాంగ్ సైడ్న ఒక అంచు అనేది పెట్టుకొని ఈ విధంగా బారుగా స్టిచ్ చేశాను. అంచుకి మంచి వైపు అండ్ అలాగే హ్యాండ్ షేప్కి రాంగ్ సైడ్న ఉండేలాగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ అంచు వచ్చేలాగా పెడుతున్నాను. అందుకే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం అర్థమవుతుంది అని కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ చూపించాను. బట్ సెల్ఫ్ కలర్ ఫ్యాబ్రిక్ పెట్టి హ్యాండ్ దగ్గర చిన్న చిన్న స్టోన్స్ అవి అంటిస్తే లుక్ చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ లంగా జాకెట్లకైనా బ్లౌజులకైనా మీరు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సులకి ఫ్రాకులకి దేనికైనా పెట్టుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ డిజైన్ హ్యాండ్స్ సేమ్ ఇదే ప్రాసెస్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధానం. ఓకేనా? సో ఈ విధంగా నేను మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా సెల్ఫ్ కలర్ అంచు వేశాను. హ్యాండ్ షేప్ కూడా చూసారు కదా, మధ్యలో హోల్ షేప్ వచ్చిన మధ్యలో కుచ్చు పెట్టుకునే పార్ట్ చెప్పా కదా, రోజ్ పెటల్ దగ్గర మనం కుచ్చులు ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగా కనిపిస్తుందని. కుచ్చుల దగ్గర సూతి దారం పెట్టి టాకాలు వేయకపోతే క్లాత్ ఇదే విధంగా కనిపిస్తుంది అనమాట, చిరాగ్గా బయటకు వచ్చేస్తుంది. సో టాకాలు వేయడానికి ఫస్ట్ రోజ్ ఫ్లవర్ షేప్ నీట్గా వచ్చేలాగా ఈ విధంగా సెట్ చేసుకోండి. క్లాత్ని చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నట్టు సెట్ చేయాలి. తర్వాత మీకు ఎక్కడెక్కడైతే వంపులు కనిపిస్తున్నాయో ఆ వంపులు కనిపించిన దగ్గరల్లా సేమ్ ఇదే కలర్ థ్రెడ్ తీసుకొని సూది దారంతో టాకాలు వేసుకోవాలి. దారానికి ముడి వేసాను. కింద వైపు నుంచి సూదిని తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తే చూడండి, మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. కింద వైపు నుంచి సూది తీసుకొని కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే రోజ్ షేప్కి మిడిల్ దగ్గర నుంచి ఈ విధంగా సూది దారంతో టాకాలు వేస్తూ స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క షేప్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడల్లా ఫ్లవర్ షేప్ అనేది కదిలిపోతూ ఉండిద్ది. ఫైనల్ లుక్ వచ్చేసరికి నీట్గా రావాలి అంటే ఈ షేప్ మొత్తాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూనే సూది దారంతో టాకాలు వేసుకోవాల్సి ఉండింది. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఎక్కడైతే వంపు ఉందో ఆ వంపున్న దగ్గర ఈ విధంగా దారానికి ముడి వేసేసి సూదిని ఈ విధంగా తీసుకొని జస్ట్ ఒక టాక వేస్తే చాలు, ఊడిపోకుండా అండ్ ఆ హ్యాండ్ షేప్ డ్రెస్కి అటాచ్ చేసినప్పుడు బయటికి రాకుండా నీట్గా ఫ్లవర్ షేప్ కనిపించడం కోసం ఈ విధంగా ఫ్లవర్ షేప్ చుట్టూరు టాకాలు వేస్తున్నాం అనమాట. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో చేస్తూ తీయడం అనే ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగానే ఉండిద్దండి. సో ఈ షేప్ కన్నా ఇంకొక హ్యాండ్ వీడియో తీయకుండా నీట్గా పెట్టి చేశాను. ఆ హ్యాండ్ షేపు చాలా బాగా వచ్చింది. అంటే మిడిల్లో ఉన్న ఈ సర్కిల్స్ మొత్తాన్ని నీట్గా పెట్టి నీట్గా ఈ విధంగా హోల్స్ ఎక్కడెక్కడైతే వంపులు ఉన్నాయో రోజ్ పెటల్ షేప్కి ఇక్కడ వంపులు కనిపిస్తున్నాయి కదా, బెండ్ వచ్చిన ప్రతి దగ్గర అంటే ఇక్కడ నేను పెన్సిల్తో చూపిస్తున్న ప్రతి దగ్గర సూది దారంతో టాకాలు వేసాను. స్ట్రైట్గా వేసుకున్నాను అండ్ అలాగే అడ్డంగా కూడా సైడ్ని ఈ విధంగా సూది దారం పెట్టి టాకాలు వేసాను. ఈ విధంగా దగ్గర దగ్గర 8 to 9 స్టిచెస్ వరకు ఈ విధంగా టాకాలు పెట్టి వేసాను. ఈ విధంగా కుట్టడం వల్ల మీరు ఫ్యాబ్రిక్ని ఎంత కదిపినా సరే ఆ రోజ్ షేప్ అనేది పోదనమాట, నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఫ్యాబ్రిక్ని ఎంత కదుపుతున్నా షేప్ అనేది పోదు.
ఇందాక నార్మల్గా స్టిచ్ చేయకముందు మామూలుగా ఈ షేప్ అనేది బయటకు వచ్చేసింది కదా, బట్ ఇప్పుడు సూది దారంతో టాకాలు వేస్తే ఈ విధంగా పెట్టుకున్న షేప్ అనేది బయటికి రాదు. మధ్యలో రోజ్ షేప్ అనేది పెటల్స్ లాగా నీట్గా వచ్చేలాగా చిన్న చిన్న సర్కిల్స్ లాగా, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ హ్యాండ్కి సర్కిల్స్ ఎట్లా ఉన్నాయి అలా సర్కిల్స్ లాగా వచ్చేలా చేసిన చక్కగా ఫ్లవర్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుందండి. అండ్ కింద డిజైన్ కనిపించడం కోసం మిడిల్లో స్టోన్స్ పెడుతుంది అనమాట. ఇది ఆప్షనల్, ఎవరైనా కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఈ స్టోన్స్ కూడా పెట్టాక కొంచెం లుక్ అయితే బాగుంది. హ్యాండ్ షేప్ చూడడానికి చాలా బాగా కనిపించింది. ఎక్కువ శాతం లంగా జాకెట్లకి అండ్ లంగా ఓణీలకి చాలా బాగుంటాయి హ్యాండ్ డిజైన్స్. అండ్ ఈ విధంగా చివర్లో స్టోన్స్ అనేది పెట్టుకొని స్టోన్స్ అన్ని నీట్గా వచ్చేలాగా సెట్ చేసుకొని కింద ఒక కుందన్ లాంటిది ఈ విధంగా పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్ లుక్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేశాను నేను, 2 చేతులకి 2 హ్యాండ్స్. అండ్ ఈ హ్యాండ్స్ని డ్రెస్కి ఎలా అటాచ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. హ్యాండ్కి ఈ విధంగా మనం కటింగ్ స్టిచ్చింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక హ్యాండ్ మిడిల్ పాయింట్ ఏది అనేది మార్చేసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈ రోజ్ షేప్ హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న మెథడ్ ఒకటే ఉండింది. జస్ట్ హ్యాండ్ షేప్ డిజైన్ చేసే విధానం ఒకటే మారుతుంది, బట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఒకే విధంగా ఉండింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఈ విధంగా 2 చేతులని అటాచ్ చేశాక హ్యాండ్ పార్ట్కి ఈ విధంగా హాఫ్కి నీట్గా పట్టుకొని హ్యాండ్ మెజర్మెంట్ అనేది మార్చేసుకొని స్టిచ్ చేస్తే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఇది ఫీడింగ్ డ్రెస్ అండి. ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.